హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మేము కెనడాలో వచ్చిన కొత్తలో ఇల్లు ఎలా దొరికింది, మేము ఇల్లు ఎలా ఎత్తుక్కున్నాం అవన్నీ చెప్తాను. సో ఫస్ట్ అయితే మాకు ఇక్కడ రియల్టర్స్ ఉంటారు. రియల్టర్స్ అంటే వాళ్ళే అపాయింట్మెంట్స్ బుక్ చేసుకుని ఎవ్రీ ఇంటికి తీసుకెళ్ళి మనల్ని చూపించి అది ఓకే అయితే ఆ ల్యాండ్ లార్డ్స్తో మాట్లాడి అగ్రిమెంట్స్ అవన్నీ చూసుకునే వాళ్ళనమాట. సో వాళ్ళకి మనం పే చేయము, ల్యాండ్ లార్డ్సే పే చేస్తారు. సో మా రియల్టర్ అయితే చాలా మంచిది. తనే హోటల్కి వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకుని తీసుకుని కార్లో ప్రతి ఇంటికి తిప్పేది. మాకు ఆల్మోస్ట్ 17 days పట్టింది ఇల్లు దొరకడానికి. బికాజ్ ఇక్కడ ఇల్లులన్నీ చాలా 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 చిన్నగా ఉన్నాయి. చూస్తున్నారు కదా ఈ వీడియోలో, బయట అంతా భలే ఉంటుంది చూడడానికి, కానీ లోపలికి వెళ్తే మాత్రం చాలా చిన్ని బెడ్రూమ్లు, కబోర్డ్స్, ఇక్కడ క్లోజెట్స్లో లైక్ షెల్ఫ్స్ ఉండవు మనలాగా. చాలా చిన్న చిన్న రూమ్స్, చిన్న చిన్న కిచెన్. అసలు రెంట్స్ మేము వచ్చినప్పుడైతే హౌసింగ్ క్రైసిస్ నడుస్తూ ఉంది. సో రెంట్స్ చాలా హైలో ఉండింది. ఈవెన్ బిడ్డింగ్ కూడా వెళ్ళిందనమాట. లైక్ ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఇచ్చేలాగా మేము ఈ ఇంటికి వచ్చాము. ఇల్లు చూస్తున్నారు కదా, బయట నుంచి ఎంత బాగుంది అసలు. నేను ఇంకా ఫిక్స్ అయిపోయాను, ఇల్లు బాగుంటుందిలే, లోపలికి వెళ్తే ఖచ్చితంగా ఇది ఇంక ఫిక్స్ అయిపోదాము, ఇది ఇంకా తీసేసుకుందామని లోపలికి వెళ్ళి చూస్తే మళ్ళీ సేమ్ చాలా చిన్న ఇల్లు. లైక్ అస్సలు వర్తే అనిపించలేదు. చాలా కాస్ట్లీ అనమాట ఈ ఇల్లు. ఇది చూస్తే చిన్న కిచెన్, చిన్న బెడ్రూమ్, యాజ్ ఇట్ ఈస్ లైక్ వేరే ఇల్లులు చూస్తాం కదా, సేమ్ అలానే ఉంది. కానీ వెబ్సైట్లో మాత్రం వైడ్ యాంగిల్స్లో ఫొటోస్ తీసేసి చాలా పెద్ద పెద్దగా చూపించారు. మేము దాన్ని చూసి మోసపోయాము. ఇక్కడికి వచ్చి చూస్తే చాలా చిన్నది. కానీ ఏ మాటకా మాట చెప్పుకోవాలి, ఈ ఇంట్లో బాల్కనీ వ్యూ మాత్రం అద్దిరిపోయింది. చాలా అంటే నాకు చాలా నచ్చింది. కానీ బెడ్రూమ్ చాలా చిన్నది. నాట్ ఈవెన్ క్వీన్ సైజ్ బెడ్, మేబీ క్వీన్ సైజ్ బెడ్ పట్టచ్చు అంతే, తప్పితే కింగ్ సైజ్ బెడ్ అయితే అస్సలు పట్టదు. ఇది వచ్చేసి బాల్కనీ వ్యూ అనమాట. నాకైతే భలే నచ్చింది అసలు. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద మిస్సెసాగా, మేము ఉండింది మిస్సెసాగాలో, సో హాఫ్ ఆఫ్ ద మిస్సెసాగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. బాల్కనీ వ్యూ అయితే బాగుంది, కానీ ఇల్లుకి అంత వర్త్ అయితే లేదు. రిసెప్షన్స్ మాత్రం బాగా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళైతే. రిసెప్షన్స్ చాలా అంగరంగ వైభవంగా, చాలా ట్రెండీగా, క్లాసీగా ఉంటుంది. కానీ లోపల ఇల్లులు మాత్రం అసలు దానికి సింకే లేదు. ఇది వచ్చేసి స్టోరీ అనమాట. లైక్ ఇది సిటీ అవుట్స్కట్స్లో ఉండింది. సో మాకు పెద్దగా ఇల్లు నచ్చినా సరే మాకు దేనికి దగ్గరగా లేదు ఇది. లైక్ స్టోర్స్కి కానీ సిటీ కానీ మేము ప్రతిసారి, మాకు కార్ కూడా లేదు కాబట్టి చాలా కష్టంగా ఉంటుంది బయటకు వెళ్ళడానికి. అందుకే మేము దీనికి వెళ్ళలేదు. ఇంకా ఇది లోపల అనమాట. ఇది కొంచెం కొత్తది. సో ఇంకా ఫస్ట్ మేమే అనమాట చూసింది. సో బెడ్రూమ్ కానీ, హాల్ కానీ, కిచెన్ కానీ అంత స్పేషియస్గా ఉంది, బాగుంది. సరే కానీ ఏం చేస్తాం, ఇది చాలా సిటీ అవుట్స్కట్స్ అని చెప్పేసి మేము ఇంకా తీసుకోలేదు. ఇంకా అలా ఎతుకుతానే ఉన్నాము. అలా ఎతికే గ్యాప్లో ఒక మంచి ఇల్లు అయితే దొరికింది. దాన్ని నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి మనకి కెనడాలో 3 types ఆఫ్ ఉంటాయన్నమాట. ఒకటి స్టోరే, ఇంకోటి అపార్ట్మెంట్స్, ఇంకోటి ఇండివిజువల్ హౌస్, ఇంకోటి కాండోస్ అంటే హై రైజ్డ్ బిల్డింగ్స్ అనమాట. మనకి చాలా కాస్ట్లీ అపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, దాన్ని ఇక్కడ కాండోస్ అంటారు. మనం జస్ట్ నార్మల్ స్ట్రీట్స్లో అపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, లైక్ 3 floors 4 floors అలాగా, మన ఇండివిజువల్ అపార్ట్మెంట్స్ కమ్యూనిటీ లాగా కాకుండా దాన్ని ఇక్కడ వీళ్ళు అపార్ట్మెంట్స్ అంటారు. మనం కూడా అపార్ట్మెంట్స్ అంటాము. మన కమ్యూనిటీస్లో ఉండేవి ఇక్కడ కాండోస్ అని పిలుస్తారు అనమాట. ఇంకా ఇండివిజువల్ హౌసెస్ వచ్చేసి అది యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ లైక్ ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ హౌసెస్, లైక్ బేస్మెంట్, ఫస్ట్ స్టోరీ, 2 story, వాళ్ళు ఒక 2 floors ఎంతైనా కట్టుకుంటారు వాళ్ళ ఇష్టం. సో దాని ఇండివిజువల్ హౌసెస్ అంటారు. మేమైతే ఫస్ట్ కాండోస్కి ప్రిఫర్ చేసాము. ఎందుకంటే కాండోస్లో మనకి రిసెప్షన్ ఉంటారు, ప్లస్ సెక్యూరిటీ ఉంటుంది. వితౌట్ మనకి సెన్సార్స్ ఉంటాయి, లైక్ ఫాబ్ ఇస్తారు. ఆ ఫాబ్ లేకుండా మనం అసలు ఎంటర్ అవ్వలేము. సెక్యూరిటీ పరంగా కానీ, మెయింటెనెన్స్ పరంగా కానీ అన్నీ చాలా బాగుంటుంది. అపార్ట్మెంట్స్లో వాషింగ్ మిషన్ ఉండదు, కాండోస్లో వాషింగ్ మిషన్ ఉంటుంది. ఎవ్రీ యూనిట్కి వాషింగ్ మిషన్ ఉంటుంది. అపార్ట్మెంట్లో ఆల్ ద యూనిట్స్, ఫర్ సపోజ్ 100 units ఉంటే 100 unitsకి కూడా ఒకటే వాషింగ్ మిషన్, లైక్ నాట్ ఓన్లీ ఒకటే, లైక్ కామన్ వాషింగ్ మిషన్ ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి సెక్యూరిటీ పరంగా అయితే కాండోస్ ఇస్ ద బెస్ట్ అనమాట. వాళ్ళు చాలా హై సెక్యూరిటీ మెయింటైన్ చేస్తారు. దెన్ మా కాండోలో వచ్చేసి స్విమ్మింగ్ పూల్, జిమ్, టేబుల్ టెన్నిస్ ఇవన్నీ ఫ్రీ. మనం ఎప్పుడైనా వెళ్ళచ్చు, ఏమైనా వాడుకోవచ్చు. కొన్ని అపార్ట్మెంట్స్లో కూడా ఇవన్నీ ఇస్తారు. ఇంకా 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 చాలా బెనిఫిట్స్ ఉంటాయి కాండోస్లో కంపేర్ టు అపార్ట్మెంట్స్. నేను దాన్ని సపరేట్ వీడియోలో అయితే చేస్తాను. ఇప్పటికైతే సబ్స్క్రైబ్ టు మై ఛానల్.